సార్ నేను మాట్లాడొచ్చా ఏమండి పమ్మి గారు ఆడితో సంబంధం లేదని ఫోటోలు వేసి మళ్ళీ ఆడితో తిరుగుతారండి. ఏంటి కళ్ళు చూసే పడిపోయానండి నేను ఆడదాన్ని అయిపోవచ్చు సార్, సరిపోయింది. నిన్ను కూడా చేస్తాను. నీకు అనవసరం, నీకు చెప్పాల్సిన పర్లేదు, ముందు బయటకు పో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పెళ్ళి. ఈరోజు ఒక డేర్ ప్రాంక్ చేసాం. ఆ ప్రాంక్ ఏంటంటే ఇదిగో ఈయన భాస్కర్ రెడ్డి గారు, ఈయన మనల్ని కాంటాక్ట్ అయ్యారు. సో చెప్పండి. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ చేసుకోనని కొంచెం సఫర్ చేస్తున్నారు. ఓకే, దానివల్ల ఆవిడ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి అని చెప్పేసి మేము మీకు ప్రాంక్ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా మమ్మల్ని తరివేసేలాగా కనిపించారు. మొత్తానికి అయితే మీ అందరి కోసం డేర్ చేశాను. సో మీరు నన్ను తప్పకుండా సపోర్ట్ చేయాలి. మీరు నన్ను తప్పకుండా సపోర్ట్ చేస్తే ఇంకా బెస్ట్ వీడియోస్ ఇస్తాను. అండ్ కాకినాడ పిల్లని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొంచెం ఆ పాటలు ఆపండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది నాకు. చెప్పండి. కొంచెం టెన్షన్గా ఉంది నాకు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మా బ్రదర్ మిమ్మల్ని ఎక్కడో చూసారంట. ఎక్కడో కాదండి, అదే వెబ్ సిరీస్ చేశారు కదండి. మీ కొల్లంటే నాకు చాలా ఇష్టం అండి. అరే చెప్పనీరా, స్టార్టింగ్ ఏంటేసి పులిహోర కలపడం. అరే ప్రకాశం, ఏం జరుగుతుందా ఇక్కడ? మీకు మ్యారేజెస్ చూస్తున్నారని మాకు తెలిసిందే. సో మా తమ్ముడు ఏమన్నాడంటే, మా బ్రదర్ ఏమన్నాడంటే, నేనే మాట్లాడతానండి, నేను అమ్మాయిని చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. సార్ నేను మాట్లాడొచ్చా ఏమండి పమ్మి గారు ఆడితో సంబంధం లేదని ఫోటోలు వేసి మళ్ళీ ఆడితో తిరుగుతారండి. చెప్పండి. మీరు డైరెక్ట్ అలా ఇంటికి రావడం ఏంటి అసలు? అంటే పెళ్లి చేసుకోవడానికే కదా బ్రో. పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళతో ఏదో డిస్కషన్ ఉంటుంది జరిగి తర్వాత మాట్లాడిన తర్వాత మీరు ఇంటికి రావాలి తప్ప డైరెక్ట్ అలా ఇంటికి రావడం ఏంటి? అమ్మ బాబాయ్, అంటే పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు మేమేమి సైట్ కొట్టడానికి అది రావలేదు కదండి. పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాను. ఆల్రెడీ డైరెక్ట్ మీ అక్క ఉన్నదా ఏంటని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఇంటికి వచ్చేసి డైరెక్ట్ అడగడం ఏంటి? ఇది అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? అంటే పెళ్లి చేసుకుందామని బ్రో. ఎలాగా పెళ్లి సంబంధం మీరు పెళ్లి చేసుకోవడం నేను తప్పు అంటలేదు. పెద్దవాళ్ళు అంటారు, మీ పెద్దవాళ్ళు అంటారు, మా పెద్దవాళ్ళు అంటారు. ఫస్ట్ మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని మీకు ఓకే అయితే మాకు ఓకే అయితే తర్వాత రావాలి పెళ్లి చూపులు. పెద్దవాళ్ళు చూసిన పెళ్లిళ్ళు వేరు కదా. ఆయన వచ్చి అంటే ఒకసారి మాట్లాడితే ఇప్పుడు పెద్దవాళ్ళని పిల్లండి, ఏముంది ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు. ఇప్పుడు పిల్లలు ఉండొచ్చు లేకపోవచ్చు, లేదా ఇంట్లో మాట్లాడి రావాలి కదా. అసలు వాళ్ళు చెప్పేది విందాం తమ్ముడు. మీరు చాలా ఇంటెలిజెంట్ అండి. చెప్పండి పూర్తిగా. అదేనండి, మా బ్రదర్ మిమ్మల్ని చూసారంట. సో నేను మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీ కళ్ళు తప్పది. పెళ్లి చేసుకుంటాను అంటున్నాను కదండి. నేనేమి ఎలాగో పెళ్లి చేశాను కదా. ముందు పెద్దవాళ్ళతో మాట్లాడుకోవాలి తప్ప మీ కళ్ళు బాగున్నాయి ఏంటి కళ్ళు చూసే పడిపోయానండి నేను. ఏంటి నీకు నచ్చలేదా? బాగానే ఉన్నారు, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ ముందు నాతో డైరెక్ట్ ముందు మాట్లాడాలి కదా. డైరెక్ట్ మీరు ఇంటికి వచ్చేసి ఎలా ఉన్నదని చెప్పేసి మేము వచ్చి, నేను ఫస్ట్ వాడు రాగానే నేనే కదా ఆవిడకి ఇష్టమైతే ఏముందండి. ఏంటి అలా కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అక్కకి నన్ను చేసుకోవడం ఇంట్రెస్ట్ అనుకోండి, అడగండి. ఇంట్రెస్ట్ అనుకోండి, రాకపోయినా మీ పెద్దలు అనే వాళ్ళు ఉంటారు కదా, మీ ఎక్కడ అడగండి. మీ పెద్దలు కూడా రావాలి. అంటే ఇప్పుడు దాకా మీరు చాలా పెళ్లిళ్ళు సంబంధాలు చూసినా సరే మీకు ఇష్టం లేదని చెప్పారంటండి. ఇప్పుడు నన్ను చేసుకోవడం ఇష్టం అనుకోండి, ఖచ్చితంగా పెద్దలను తీసుకుని వస్తాం. మీరు అన్నట్టు ఫస్ట్ ఇష్టమా కాదా చెప్పండి. పెళ్లి నేను ఇంకా చదువుకోవాలండి, చదువు మీద ఉంది నాకు ఇంట్రెస్ట్. అంత పెళ్లి మీద ఇంకా ఒపీనియన్ లేదు. అంటే ఎప్పుడు చేసుకుంటారండి పెళ్లి? మరి అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందుకురా అసలు నాకు అర్థం కావట్లేదు. నీకేం తెలుసు అబ్బా? ఏం తెలుసు? ఒక్కడిచ్చా. ఆ కళ్ళు చూసావా, లిప్స్ చూసావా? అసలు అక్కడ ఏం మాట్లాడుతాను? కూర్చో బ్రో. అంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటా. ఏం మాట్లాడుతాను? కాదు బ్రో, ఇప్పుడు
అవును పెద్దలతో మాట్లాడాలి, నువ్వు వచ్చేటి నువ్వు మాట్లాడుతుంటే నువ్వు సార్, మా ఇంటికి వచ్చి ఇప్పుడు నేను పెళ్లి ఏం చేసుకున్నాను మాట్లాడుతున్నాడక్క? మీరు లిప్స్ బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి అలా అనడం కరెక్ట్ కాదండి. ఎంతవరకు అది కరెక్ట్? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కదండి, నాకు నచ్చినాయి కాబట్టి చెప్పానండి. ఏం చదువుకున్నాడు? అతనికి ఏం జ్ఞానం ఉందమ్మా? వాడు ఏమన్నాడండి? ఇప్పుడు ఒక ఇప్పుడు అమ్మాయి నచ్చింది, ఇదే మాట ఇంకొకటి నీ చెల్లెనంటే నువ్వు ఊరుకుంటావు? అడుగు తమ్ముడు. కాదండి, ఇప్పుడు నేను అదే నీ వచ్చి పెళ్లి చెల్లిని, నీ చేసుకుంటానని అమ్మని అంటే ఊరుకుంటావా నువ్వు? వాడు పెళ్లి చేసుకుంటానన్నాడు కానీ వేరే నచ్చింది. మాట అనలేదు పెళ్లి కదా. చేసుకున్న రైట్ అమ్మా, అయితే- ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? లిప్స్ బాగున్నాయి 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 ఆ ముందు డిస్కషన్ అంతా జరిగిన తర్వాత పెద్దలతో మాట్లాడింది. ఆ మాటలు ఏంటి? ఎలా మాట్లాడాలి? మర్యాదగా మాట్లాడాలి. అవును, ఇప్పుడు అమ్మాయిని చూసి ఏం ఇష్టపడ్డావురా అంటే దానికి ఏంటి నేను explanation ఏమంటే ఇప్పుడు- చెప్తున్నాడు. నీకు మనసు బాగుంది, లేకపోతే నీ చదువు బాగుంది, నీ స్టేటస్ బాగుంది, ఏం నీ లిప్స్ చదువుకున్నారో బాగున్నాయి, నీ నాకు కళ్ళు తెలీదు. బాగున్నాయి, ఇవేంటి తెలియకుండా మాటలు? ప్రేమించేశాడు. ఆ, అవును, ఒక మనిషిని చూడగానే ప్రేమ చూడగానే అంటే పుడుతుంది మీరు కదా. వెబ్ సిరీస్ చేశారు కదండి, వెబ్ సిరీస్ లో చూసానండి. నాకు ఎందుకో నిజంగానే మీరు కొట్టినా తిట్టినా నాకు కళ్ళు నచ్చినాయండి. కళ్ళు నచ్చినాయి కాబట్టి వచ్చేదండి మళ్ళీ పెళ్లి నువ్వు చేసుకుంటాను. మళ్ళీ అదే మాట ఎన్నిసార్లు ఏయ్, చెప్పాలి? నువ్వు దెబ్బలు నీకు తింటావు. అర్థం కావట్లేదా? నువ్వు దెబ్బలు తింటావు. మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. స్టేటస్ చూస్తున్నారు, మ్యారేజ్ చూస్తున్నారు, కట్నం ఇస్తున్నారు, వీళ్ళందరి లైఫ్ లో ఎలా ఉంటున్నాయి? అవును ఇలా దారం దానికి మీరు proof ఇస్తారా? లవ్ చేసుకుంటున్నారు. దానికి proof ఇస్తారా మీరు? కాలేజీగా లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితం బాగుందా? ఎవరిది? కాలేజీలో లవ్ చేసుకుని ఎక్కడ బాగుంది? ఎంతమంది బాగుందో చెప్పు నాకు. బాండింగ్ అనేది ముఖ్యం, అర్థమైందా? ఇప్పుడు ఆవిడకి బాగుంది కదమ్మా, 100 మందిలో 99 మంది ఫెయిల్యూర్. ఎవరికి తెలుసు? ఒక నిమిషం ఉంటావు ఆవిడ పెళ్లి చేసుకోవాలి, నువ్వు గొడవ పెట్టుకుంటే ఎలాగ? ఒక నిమిషం ఉంటావు ఆవిడ పెళ్లి చేసుకోవాలి, నువ్వు గొడవ పెట్టుకుంటే ఎలాగ? అలా ఒప్పుకుంటారా? ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏందిరా? నీకు అసలు పొరపాటు అయిపోయిందా? ఆడదానికి సరిపోయింది. ఏం చేస్తావు? లేకపోతే నిన్ను కూడా చేస్తాను ఏం నేను. చేస్తావు? నేను మాట్లాడతాను కదా ఒక సరే మాట్లాడు, 5 నిమిషాలే మాట్లాడతాను. 5 నిమిషాల కన్నా నువ్వు ఎక్కువ ఇక్కడ ఉన్నావనుకో నిన్ను కొట్టుకుంటా తీసుకెళ్తా. నిజం చెప్పండి, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ముందు బయటికి మీరు ఎవరైనా చేసుకోరా? నీకు అనవసరం, నీకు చెప్పాల్సిన పని లేదు. ముందు బయటికి పో. మీ అక్కని పెళ్లి చేసుకుని హ్యాపీగా చూసుకుందాం అనుకుంటున్నాను. వాడు పెళ్లి చేసుకుంటాననే కదా అన్నాడు, వేరే మాట ఏం అనలేదు కదా. అనమని ఇంకో మాట్లాడు, ఇంకో మాట అనమని నేను చెప్తాను. ఏం మాట్లాడతాము ఇప్పుడు ఇంతకీ ఇంట్రెస్ట్ ఉందా లేదండి పెళ్లి చేసుకోవడం మీకు? నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మా తమ్ముడు ఎప్పుడు చేసుకోమంటే అప్పుడు చేసుకుంటా. చెప్పింది కదా, అర్థమైందా మీకు? ఎందుకు అలా నవ్వుతున్నారు? ఏంటి పిచ్చోళ్ళ పిచ్చా? నీ మీద ప్రాంక్ చేయమన్నా, ఆయన మీ మీద ప్రాంక్ చేయమన్నాడు. అది కెమెరా లోపల పెట్టాను. మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఎవరైతే అసలు మీ ఫ్రెండ్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన మా ఛానల్ ప్రాంక్ ఏంటి అసలు? ఏంటి దెబ్బలు తినేసింది కదా అసలు, కొంచెం లేట్ అయితేనే అసలు ఏంటి ప్రాంక్ ఏంటి అసలు? దెబ్బలు తింటానే కదండి ప్రాంక్ చేయాలి మేము. అదిగో కెమెరా మీ ఇంట్లోనే లోపల దాపెట్టాను అయినా చూడండి. మీరు ఇంత సీరియస్ గా అంటే నిజంగా మా తమ్ముడు కొట్టేసేవాడు అయితే. తినేస్తాను దెబ్బలు. ఏముంది? ఎందుకు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఎలా ఫీల్ అయ్యారు? అలా ఫీల్ అవుతండి. ఎమోషనల్ తో అంటున్నారు మీరు. మరి ఎవరన్నా వచ్చారేమో మీ అక్కడ ఫ్రెండ్ చూసుకున్నాక ప్రాంక్ ఇంటికి ఇచ్చింది ఎలా ఉంది? నిజంగా షాక్ అయ్యారా? కాదు, ఎమోషనల్ తో ఎమోషనల్ తో ఆడుకున్నారు మీరు. మేము సీరియస్ అయిపోయింది. అవును, తమ్ముడైతే గెంటి పడేసి మేడ పై నుంచి. హాయ్ చెప్పండి మా కాకినాడ పిల్ల ఆడియన్స్ అందరికి హాయ్ హాయ్ చెప్పండి ఒకసారి. కాకినాడ పిల్ల ఆడియన్స్ అందరికి హాయ్. ఇంకో తమ్ముడైతే ఫీల్ సారీ బ్రో. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. సారీ.